తిరగకుండా మొదలు పెడతాడు ఇదయ్యా. రామాయణం విన్నాము, రామాయణం చదివాము, రామాయణం బాగా నేర్చుకుంటున్నామంటే ఏమిటి లాభం? రాముడి యొక్క లక్షణాలు అలవాటు చేసుకుంటే ఈ జాతి జన్మాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఎప్పటి రాముడు అండి? ఇప్పుడు నడుస్తున్న కలియుగానికి సుమారు 1,86,49,000 సంవత్సరాల వెనక రామచంద్రమూర్తి పుట్టాడు. 24వ మహాయుగంలో రామచంద్రమూర్తి జన్మించారు. ఇప్పుడు ఇది 28వ మహాయుగం. ఆ వంశానికి చాలా పేర్లున్నాయి. ఇక్ష్వాకు వంశము, సూర్యవంశము, రఘువంశము, ఇనవంశము. అంటే మా త్యాగరాజస్వామి గారు ఇనమణి వంశ తిలక. ఎక్కడిదండి ఈ వంశం? ఎవరితో ప్రారంభమైంది? రామవంశం మహావిష్ణువుతోనే మొదలైంది. నేను మీకు ఈ వంశం చెప్తాను, వినండి ఎంత గొప్పదో. మనకు మహా తెలిస్తే 3 పేర్లు తెలుస్తాయి: తండ్రి, తాత, ముత్తాత. 4వ వాడిని మూలిగి తెలుసుకుంటాం. 5వ వాడిని అడిగితే ఆకాశం చూస్తాం. శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతుడికి వైవస్వతుడు, వైవస్వతుడికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకుడికి దుందుమారుడు, దుందుమారుడికి యవనాశుడు, యవనాశుడికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, ఆ శితునకు 2 భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు, సగరులకు 2 భార్యలు ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంకరుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివల్లుడు, అగ్నివల్లుడికి శీఘ్రముడు, శీఘ్రముడికి మరువు, మరువుకు ప్రశుశ్రుడు, ప్రశుశ్రుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి ఇయాదు, ఇయాదికి నాభాగు, నాభాగుకు అజుడు, అజునికి దశరథుడు, దశరథుడికి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు చెప్తాం. అంటే వస్తా ఉందో వాడండి, ఈ జన్మకి ఇట్లా. మాత్రమైనా ఇవాళ నా గొంతు పలుకుతున్నది అంటే మా డాక్టర్ అమ్మ గారు సుష్మ పాప, ఆవిడ ఎంత యాంటీబయాటిక్స్ వెంటనే ఇచ్చి, లేకపోతే నేను అసలు మొన్న మంగళవారమే రిటర్న్ ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్నాను. ఎందుకంటే కొత్త ప్లేసు, ఎక్కడికి పోలేము, ఎవరి మీద అలగలేము, ఏం చేస్తాం? అడిగితే తలుపు వేసుకొని ఏడవాలి. నా రాత, నా కర్మ, నా గ్రహచారం ఇట్లా వచ్చింది, చిచ్చి అనుకుని వేసుకోవచ్చు. అంతే కదా. ఒక ఊరి రాజు ఒక ఊరికి వెట్టి అవుతాడు, అది సర్వసాధారణం. అయ్యా పాపం ఆవిడ మంచి మందులు ఇచ్చింది. పాపం పవన్ గారికి భయం వేసింది, నేను నిజంగానే ఎగ్రేట్గా ఉన్నాడు. అప్పటికప్పుడు హుటాహుటీలు వచ్చి నన్ను, పైగా ఇక్కడ ఎట్లా ఉందంటే అంతర్జాతీయ నేరస్తులని ఒక దేశపు సరిహద్దు నుంచి 2వ దేశపు సరిహద్దులోకి అందిస్తారు, చూసారా? అట్లా అందించారు. వాడిపోయేమిటి అసలు? చేతులకి సంఖ్యలే లేవు కానీ మిగతావన్నీ ఉన్నాయి. చక్కటి మంచి వైద్యం ఇచ్చింది ఆవిడ. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం, మంచి ఆశీర్వచనం మీరు కూడా ఇవ్వాలి. ఇట్లాంటి శ్రీరామనవమి నలుగు పెట్టారు. నాకు ఒకటి సంతోషం ఇస్తుంది, ఏ దేశంలో ఉన్నా దేహ ధర్మాన్ని మర్చిపోలేదు మీరు. అది ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా బాగా చేయండి, చేస్తారు. మనకెవరండి? రామచంద్రమూర్తే దిక్కు. బాలకనకమయ చాల సుజన పరిపాలకనకమయ చాల సుజన పరిపాల శ్రీరామ మోల విధృత శరజాల సుభద కరుణాల
పెద్దల పుణ్య విశేషం చేత నీకోటి మంచి స్నేహితుడు నాకు దొరికాడయ్యా. ఎందుకో నిన్ను చూస్తుంటే నా దుఃఖాన్ని పోగొడతావనిపిస్తున్నది, నా సీతను చూస్తావనిపిస్తున్నది, నా క్షేమ సమాచార వార్త నా ఇల్లాలకు చెప్తావనిపిస్తున్నది. నువ్వు నా సీతను చూసినప్పుడు నా మాటగా నీ ముఖంలో 2 మాటలు చెప్తావా మా ఇల్లాలకి అని. రామచంద్రమూర్తి ఉద్విగ్న స్థితిని అనుభవిస్తున్నాడని చూశాడా? మిగతా ఏ జాతి కూడా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాల. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పింది భారతీయ వైదిక ధర్మం. స్త్రీని భోగ వస్తువుగా, విలాస వస్తువుగానే చూశారు. స్త్రీని దైవంగా పూజించినటువంటి భారతీయ సంస్కృతిలో మనం పుట్టాం. అందుకు సంతోషించాలి. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపీడిత సిద్ధ, నా దేశం పావనగంగ, నా దేశం కరుణాంతరంగా. ఇక్కడ పని చేయండి, ఇక్కడ వీళ్ళ మాడు పగలగొట్టండి, డబ్బులు తీసుకోండి, మనకు ఖర్చు పెట్టండి. ఆవు ఏ చేలో వేస్తే మనకెందుకు, మన ఇంట్లో పాలిపోయి. లేకపోతే వీళ్ళు మనల్ని నేర్పిస్తే ఊరుకుంటామా? కర్మ రిటర్న్స్ అంతే, అది ఎవరిని వదిలిపెట్టదు. నా సీతను చూస్తే నువ్వేం చెప్తావో తెలుసా అని. ఏం చెప్పమంటావు స్వామి అని అడిగాడు. 2 మాటలు చెప్పారండి. రాగాలలో సావేరి, నదులలో కావేరి గొప్పది అంటారు. ఏం చెప్పారు రామచంద్రమూర్తి? నిన్ను వాసిన మొదల్ని భక్తదౌ బ్రతుకంతయు తప్పనయ్యననుమా, నీ బతికి తిరిగి నిన్ను చూడగలిగను ఆశ మాత్రమే సురామనమ్మా. నీ కాంతుడెంతయు వేగమే శత్రుల పరిమార్చి నీ చెడ్డబట్టునమ్మా. చక్కగా మీకందరికీ తెలుగు అర్థమవుతున్నది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నేనేం చేయలేను. వెళుతూ వెళుతూ బాగా శిక్ష పుస్తకం ఇచ్చాడు నాకు. శిక్ష మీకు శిక్షణ. మా గురువు గారు పద్యానికి అర్థం చెప్పనిచ్చేవారు కాదు. పద్యానికి అర్థం అవుతా వేరే చవటాలి వాడు. పద్యం చదువుతుంటేనే అర్థమైపోవాలి, అంతేగాని పద్యం అంతా చదువు ఇప్పుడు మీకు అర్థం చెప్తాను అంటే అప్పటి వరకు చెప్పింది అపార్థం అని మీకు అనర్థం. అనవసరంగా టైం వేస్ట్. లాంగ్ వీకెండ్ ఇట్టా నాశనం అయిపోయింది. ఆదివారం వరకు ఉన్న ఆ ఫేస్లో రిచువల్ వాల్యూస్ సోమవారం కనపడవు. ఎట్లా ఉంటాయంటే సోమవారం బెయిల్ ముద్దైన ఖైదీకి ఎట్లా కనపడుతుంటుందో అట్లా కనపడుతుంది. ఎవరికైనా అంతే. నీ కాంతుడంత వేగమే శత్రుల పరిమార్చి నీ చెడ్డబట్టుననుమా. హనుమా, నీ జీవనము, నా భార్యతో చెప్పు, నీ జీవనము నీ పెనిమిటి ప్రాణము కూడా నీవు ఓర్పుకొని నిలుపుమమ్మా. మా పెళ్లిలో మా మామగారు నాకు ఉంగరం ఇచ్చారయ్యా. అది వజ్రములు తాపడం చేసినటువంటి ఉంగరం. ఆ ఉంగరం మీద శ్రీరామ అనేటువంటి అక్షరాలు చెక్కబడి ఉంటాయి. మామూలుగా మనం శ్రీరామ ఎట్లా రాస్తామంటే శ్రీరామ అని రాసేస్తాం. అలా రాయకూడదు. శ్రీ పైన రాయాలి, రామ కింద రాయాలి. అప్పుడు పూర్ణం అన్నమాట. శ్రీ అంటే సీతమ్మ వారు. రాముణ్ణి ఎప్పుడు చూసినా సీతతోనే చూడాలి. నాకు సీత వద్దు రాముడే కావాలి అంటావా, శూర్పణఖ అవుతావు. నాకు రాముడు వద్దు సీత కావాలి అంటావా, రావణాసురుడు అవుతావు. సీతారాములు ఇద్దరు కావాలంటావా, ఎవరవుతారండి? రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ
నిన్ను అనుమానించదు అని ఆ ఉంగరం ఆంజనేయ స్వామి వారి చేతిలో పెట్టారు. చాలా భద్రంగా కళ్ళకద్దుకున్నాడు. ఆ ఉంగరం ఎక్కడ పెట్టుకుంటాడా అని చూస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళకి అనుమానంగా స్వామివారు ఏం చేశారు అంటే పైన ఉన్న ఉత్తరీయాల్లో ఆ ఉంగరాన్ని మన ఇళ్లలో ఇదివరకు ఆడవాళ్ళు ఆ ఉంగరాలు గాజులు అట్లాగే చుట్టుకునేవారు చీరలు తీసుకెళ్ళి దాఖలు వేసేవాళ్ళు. అది శుభ్రంగా బాగుపడేది. ఇంట్లో వచ్చేది అంత గుర్తుండి చావడానికి అట్లా మా ఇంట్లో ఎన్నో పోయింది. ఒకటి కాదు, ఆయన ఉత్తరీయానికి చుట్టుకొని దానికి ముడేసి ఆ ఉత్తరీయం ముడి ఒడ్లో దొరుకుతున్నాడు. కోరుగా రామచంద్రమూర్తికి నమస్కరించాను. రామా, ఎంత అమ్మవారికి అత్యంత ఇష్టమైన రాగం కేదారగౌడ. శ్రీరామచంద్ర ఇంత మన్ననకు తగుదునే, ఇంత మన్ననకు తగుదునే ఎత్తిమ్మడ అయ్యాసారా ఎంత మానవాసరుడా. స్వామి, నీ దయ ఉంటే గజం గడ్డి పరక గజం అవుతుంది. నీ దయ తప్పితే ఏను కూడా గడ్డి పరక కావాల్సిందే. మనం అనుకుంటాం నేను కాబట్టి చేశా, నేను అవటం చేతనే చేశా, నేను కాకపోతే ఇంకెవరూ చెయ్యలేదు, నేను కాబట్టే చేయగలిగా. భోజరాజు గారి సభలో ఒక పెద్ద ప్రశ్న వేశారు, మోక్షానికి ఎవరు వెళతారు అని. వెంటనే వేద పండితులు లేచారు. ఫస్ట్ అపాయింట్మెంట్ మాదే, ఆల్రెడీ రిజర్వ్ అయింది అక్కడ సీట్లు మాకు, పైగా బిజినెస్ క్లాస్ కూడా ఇచ్చారు, మేము వెళ్తాం అన్నారు. వేదాంత పండితులు అన్నారు మీకంటే పైవాడ మేము వెళ్తాం, మాకు చాప్టర్ ఫ్లైటే ఇచ్చారు. శాస్త్ర పండితులు అన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, గాత్ర విద్వాంసులు మేము వెళ్ళి అక్కడ కచేరీ చేస్తాం అన్నారు. పక్క వాయిద్యాలన్నారు, మేము లేకుండా మీరు వెళ్ళి ఏం చేస్తారు, అర్థం అవుతారా, ముందు మేము వెళ్తాం తర్వాత మీరు రండి అన్నారు. ఇలా మేము 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 అని తనకు చస్తున్నారు. ఆ లాస్ట్లో కాళిదాసు గారు ఇచ్చారు. ఏంటండి వీళ్ళంతా ఇక్కడ ఏమన్నా బాక్సింగ్ బౌన్సర్లు లాగా ఉన్నారు, వాట్ హ్యాపెండ్ అని అడిగాడు. ఏం లేదండి, మోక్షానికి ఎవరెడతారా అని బుద్ధి తక్కువ ఎడిగాను, ఇంత రత్సరం బోలా చేస్తున్నారు ఇక్కడ, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగాను. అంతేనా అన్నారండి కాళిదాసు. అంతేనండి అన్నారు. అంతేనా అన్నట్ట. అంతేనండి అన్నాడు. అయితే నేను చెప్పనా అన్నట్ట కాళిదాసు గారు. చెప్పండి అన్నట్ట. నేను పోతే పోవచ్చు అన్నట్ట. వీళ్ళకి ఒళ్ళు మండింది. కాళిదాసుకి ఎంత దుర్మార్గం, మేమంతా తన్నుకు వస్తుంటే ఇప్పుడు వచ్చి ఇచ్చేసి అప్లికేషన్ నేను పోతే పోవచ్చు అంటారా, మేము ఒప్పుకోవట్లేదు అన్నట్ట. భోజరాజు గారు కూడా ఏమిటయ్యా కాళిదాసు అట్లా, మహాప్రభో నేను పోతే పోవచ్చు అని లేదండి, నేను పోతే పోవచ్చు అన్నాను. ఆ నాలో ఉన్న అహంకారం పోతే పోవచ్చు అన్నా కానీ నేను పోతే పోవచ్చు అనలేదు స్వామి. అది నరకం ఏంటన్నారు, నేను అనుకోవటమే నరకం. మోక్షం ఏంటన్నారు, నాది కాదు అనుకోవటమే మోక్షం. అందుకే ఏ పని చేసినా డ్యూటీ మైండెడ్గా చెయ్యాలి, డెడికేటెడ్గా చేయకూడదు. విధి డాక్టర్ పెళ్ళానికైనా ఆపరేషన్ చేస్తాడు, తోడనుడికైనా ఆపరేషన్ చేస్తాడు, తోడుకోడలు మూడుకైనా చేస్తాడు. అంతేగాని పెళ్ళాముని అక్కడ పడుకోబెడితే అయ్యో పెళ్ళామా నిన్ను పోయాల్సి వచ్చిందా, నాకెంత దుఃఖం వచ్చింది,
లోపల చచ్చుకుంటుంది. ఈ దేశంలో అయితే మళ్ళా ఓ చేయడానికి వైద్యం చేయడానికి వీళ్ళ కూడా బ్యాన్ పెడతారు. విధిగా ఎలా చేస్తామో ఏ పని చేసినా విధిగానే చెయ్యాలి. బంధాలు, బంధుత్వాలు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏంటంటే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ వాడు రీచ్ కాకపోతే వాడి మీద దుఃఖం వస్తుంది.